హాయ్ అండి, నేను డాక్టర్ సుధీర్ రెడ్డి. ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జన్, ఎముకలు మరియు కీళ్ళ మార్పిడి సర్జన్ని ఇక్కడ మన అన్విక్ హాస్పిటల్లో. నేను 2012లో నా ప్రాక్టీస్ అయిపోయింది. నా పీజీ వచ్చేసి గంగా హాస్పిటల్ కోయంబత్తూరులో అయిపోయింది. సో ఆ రోజు నుంచి తీసుకుంటే ఇప్పుడు 2012లో నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. 2012 నుంచి ఈరోజు 2024 వరకు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ నేను ఇప్పటికి 14,000 సర్జరీస్ పైన అయినాయి, ఇంతవరకు సర్జరీస్ అన్నీ కూడా. సో ఇప్పుడు వరకు మల్టిపుల్ హాస్పిటల్స్లో సర్జరీస్ అన్ని చేసిన తర్వాత ఇప్పుడు మనము నా ఓన్ హాస్పిటల్, ఓన్ సెంటర్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశాను. అది ఒక అన్విక్ హాస్పిటల్. మన పేరు, మన హాస్పిటల్ నేమ్ వచ్చేసి అన్విక్ హాస్పిటల్. అది మన ఎల్బీ నగర్ పద్మావతి నగర్ కాలనీలో ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ లైక్ మీకు మోకాల చిప్ప మార్పిడికి సంబంధించి కానీ, లిగమెంట్ ఇంజరీస్ సంబంధించి కానీ, బ్యాక్ పెయిన్ సంబంధించి కానీ, బ్యాక్ స్పైన్ సర్జరీస్ సంబంధించి కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ మనం రెగ్యులర్లీ వీఆర్ డూయింగ్ ద రెగ్యులర్ సర్జరీస్ అండ్ పీడియాట్రిక్ అడ్మిషన్స్. ఆల్ దోస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మేము కంప్లీట్గా మీ గురించి అంటే ఎవాల్యుయేట్ చేసి, మీకు సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ చూసుకొని ఎవాల్యుయేట్ చేసి దానికి తగిన చికిత్సను అందిస్తాం. సో ప్లీజ్ విజిట్ అస్. మా హాస్పిటల్ వచ్చేసి అన్విక్ హాస్పిటల్. ఇక్కడ మన ఎల్బీ నగర్ పద్మావతి నగర్ కాలనీలో ఉంది. నా మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ట్రామా సర్జరీస్ కానీ, అంటే లైక్ యాక్సిడెంట్ సర్జరీస్, తర్వాత లిగమెంట్ ఇంజరీస్ అంటాం. అంటే మనకు ఫుట్బాల్లో కానీ స్పోర్ట్స్లో కానీ అయ్యేటప్పుడు మన కాలు స్లిప్ అయ్యి పడిపోవడము అట్లా అవ్వడం వల్ల జాయింట్ మధ్యలో అంటే మోకాల్లో కానీ జాయింట్ లోపల ఒక లిగమెంట్ అనేది ఉంటాయి, లిగమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ లిగమెంట్స్ అనేటివి కట్ అవుతాయి. బేసికల్లీ కట్ అయినప్పుడు మనకి ఏమిటంటే వీళ్ళ కాలు స్లిప్ అవ్వడం అనేది, కాలు నడుస్తుంటే కాలు బ్యాలెన్స్ లేకపోవడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. వీటిని లిగమెంట్ ఇంజరీస్ అంటాం. వీటికి మెయిన్గా ఏం చేస్తాము అంటే ఆర్థ్రోస్కోపీ సర్జరీ అనేది చేస్తాం. ఆర్థ్రోస్కోపీ అంటే ఏంటి అంటే ఆ కట్ అయిన లిగమెంట్కి మనం పక్క నుంచి ఇంకొక లిగమెంట్ తీసుకొని దీని లోపల బోన్ లోపల నుంచి ఇంకో బోన్కి ఫిక్స్ చేస్తాం. అప్పుడు మనకి ఏంటంటే ఈ లిగమెంట్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్గా రికవరీ అవుతాయి. ఇది ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ అంటాం. అలా కాకుండా ఇంకొకటి ఏంటి అంటే మోకాళ్ళ కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటాం. అంటే కీళ్ళ మార్పిడి ఆపరేషన్లు అంటే ఏంటి అంటే వయసు అయ్యే కొద్దీ ఎవరికైనా సరే వయసు అయ్యే కొద్దీ అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. ఆ అరుగుదల అనేది మనకు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇట్లా 4 స్టేజెస్ ఉంటాయి. మనకు స్టేజ్ 4కి అట్లా వచ్చినప్పుడు ఏంటి అంటే అప్పుడు ఆపరేషన్కి అట్లా వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఆపరేషన్ కంటే ముందు ఏంటి అంటే టాబ్లెట్స్ ద్వారా, ఫిజియోథెరపీ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా, దీని ద్వారానే ట్రీట్మెంట్ అనేది అందిస్తాం. కొంతమందికి ఇంజెక్షన్స్, ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ అని, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని, హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని, ఇట్లా ఇంజెక్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఆ ఇంజెక్షన్స్ అన్నీ కూడా రికవరీ కాలేదు, టాబ్లెట్స్ ఇచ్చినా కూడా రికవరీ లేదు అన్న వాళ్ళకు అప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది వెళ్తాం. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి అంటే మోకాళ్ళలో మనకు కీళ్ళ మార్పిడి అనేది ఏర్పడుతుంది. మెయిన్గా ఆ ఏర్పడడం వల్ల, అరుగుదల అనేది ఏర్పడడం వల్ల వాళ్ళకు నడవడానికి దానికి ఇబ్బంది అనేది ఏర్పడుతూ ఉంటుంది మెయిన్గా. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు నార్మల్గా ఈ పైన ఎముకకు కింద ఎముకకు మధ్యలో మనకు కార్టిలేజ్ అనేది ఇట్లా స్మూత్గా, సర్ఫేస్ అనేది స్మూత్గా ఉంటుంది. అలాంటిది ఇది మన చిన్న ఏజ్లో అంటే కరెక్ట్ మనకు హెల్తీగా ఉన్న జాయింట్స్ ప్రకారం. అలానే మనకు స్టేజ్ అంటే ఇనీషియల్గా అయ్యే కొద్దీ మనకి ఏమవుతుందంటే ఇట్లా మోకాల్లో పెచ్చుల్లాగా స్టార్ట్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది బేసికలీ. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ అరుగుదల అనేది స్టార్ట్ అవుతున్నట్లు. ఇది ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు. అదే అప్పుడు మన పర్మనెంట్ అంటే లైక్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి మొత్తం ఆ బోన్కి ఈ బోన్కి మధ్యలో ఉండే కార్టిలేజ్ అంతా కూడా ఎరోడ్ అయిపోయి అంటే డ్యామేజ్ అనేది ఏర్పడి మొత్తం పెచ్చుల్లాగా ఊడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇబ్బంది, వీళ్ళు నడవడానికి పోతున్నప్పుడు కూర్చొని లేచేటప్పుడు కింద కూర్చోలేకపోవడము, ఇండియన్ టాయిలెట్ కూర్చోలేకపోవడము, నడవడానికి కూడా ఈ నుంచి అంత దూరం నడవాలి అంటే అప్పుడు ఇబ్బంది. వీళ్ళందరికీ ట్యాబ్లెట్స్ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ అవి ఏవి కూడా హెల్ప్ అనేది చేయవు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మనకు మోకాళ్ళ కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది చేస్తాం. కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు పైన ఒక ఎముక ఉంటుంది, మోకాల్లో పైన ఒక ఎముక ఉంటుంది, కింద ఒక ఎముక ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే వంకర పోయిన కాల్ని స్ట్రైట్ చేస్తాము. ప్లస్ దాంతోపాటు ఇప్పుడు మనం ఇట్లా ఈ బోన్ని ఇట్లా కట్ చేసుకొని మన ఇంప్లాంట్స్ అనేవి ఇలా ఉంటుంది బేసికలీ. ఈ ఇంప్లాంట్స్ని ఏం చేస్తామంటే పైకి ఒక బోన్ ఇట్లా ఒకటి ఇంప్లాంట్ లాగా ఫిక్స్ చేస్తాము. తర్వాత అలానే మనకి కింద ఒకటి ఇంప్లాంట్స్ లాగా ఫిక్స్ చేస్తాం బేసికలీ. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇప్పుడు మనకు ఈ బోన్కి ఈ ఇంప్లాంట్ అనేది కూర్చుంది. సో అది ఇది టచ్ కాదు. సో ఇప్పుడు మనకు ఫ్లెక్స్ చేసినా, మడిచినా, కాలు స్ట్రైట్ చేసినా కూడా ఈ బోన్కి ఇంకా టచ్ అనేది కాదు. అలాంటప్పుడు వీళ్ళకి ఇంకా పెయిన్ అనేది ఫ్యూచర్లో పెయిన్ అనేది ఉండదు.
సో ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఏంటి అంటే ఒకసారి సర్జరీ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ డే నుంచి నడవడం స్టార్ట్ చేస్తారు. అంటే ఈ రోజు ఆపరేషన్ అయిపోయింది అంటే రేపు నుంచి నడవడం అన్ని కూడా స్టార్ట్ చేస్తారు. కానీ లాంగ్ టర్మ్ వీళ్ళకి చూసుకుంటే ఒక 25 ఏళ్ళ వరకు 30 ఏళ్ళ వరకు వన్స్ సర్జరీ అయిన పేషెంట్స్ 30 ఏళ్ళ వరకు ప్రాబ్లం అనేది పెద్దగా ఏమీ ఉండదు. కానీ ఫస్ట్ ఒక నెల రోజులు ప్రతి పేషెంట్కి ఒకటే ఏంటంటే ఫస్ట్ 1 మంత్ మాత్రం కొంచెం నొప్పులు అనేవి ఉంటాయి. కానీ ఆ నొప్పుల్ని మనం టాబ్లెట్స్కి ఇంజెక్షన్స్ వీటి ద్వారా తగ్గించేసి మనకు అది అక్లమటైజ్ అయ్యేంత వరకు మనం ఇప్పుడు లోపల ఇంప్లాంట్స్ వేసి ఫిక్స్ చేస్తాం. అది సెట్ అయ్యేంత వరకు కొంచెం టైం తీసుకుంటుంది. వన్స్ అది సెట్ అయిపోయింది అంటే 1 మంత్ తర్వాత నుంచి ఆ ఫ్రూట్స్ అంటే ఒకసారి ఆపరేషన్ అయ్యింది అంటే దాని ఫలాలని మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తామంటే నెల 2 నెలల తర్వాత నుంచి చాలా వరకు కంప్లీట్గా పెయిన్ అనేది తగ్గిపోతుంది. వీళ్ళు చేసిన వాళ్ళు కొంతమంది ఫిజియోథెరపీ అవసరమా కాదా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. ఫిజియోథెరపీ అవసరమా లేదా అంటే మేము చేసే ఆపరేషన్స్లో మేము చూస్తున్నాం కదా పేషెంట్స్ వరకు ఒక 50% వరకు మందికి మాత్రమే ఫిజియోథెరపీ అనేది అవసరం పడుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళే చేసుకోగలుగుతున్నారు. అంటే పేషెంట్ అనేది పెయిన్ బేరింగ్ కెపాసిటీ మంచిగా ఉంది అన్న వాళ్ళంతకు వాళ్ళుగానే చేసుకోగలుగుతున్నారు. మిగతా వాళ్ళకు ఫిజియోథెరపీ అనేది అవసరం పడట్లేదు. సో మా హాస్పిటల్లో యాక్చువల్లీ ఇది అన్విక్ హాస్పిటల్ వచ్చేసి మనం ఇప్పుడు 1 year అయింది స్టార్ట్ చేసి అండి. ఇక్కడికి మనం స్టార్ట్ చేసి ఇది ఆల్మోస్ట్ ఎల్బీ నగర్ పద్మావతి నగర్ కాలనీలో ఉంది. మన హాస్పిటల్లో అన్ని ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. అంటే లైక్ మనకు జిప్సా ఇన్సూరెన్సెస్ కానీ గవర్నమెంట్ ఇన్సూరెన్సెస్ కానీ మనకు స్టార్ హెల్త్ కానీ మనకు బజాజ్ కానీ ఎవ్రీథింగ్ కేర్ ఇన్సూరెన్స్ అన్ని ఇన్సూరెన్సెస్ క్యాష్లెస్ ఫెసిలిటీ మనం అవైలబిలిటీ ఉంది. సో మీకు ఏ ఒక్క ఇబ్బంది ఉన్నా సరే ఆర్థోపెడిక్ అనే కాకుండా లైక్ ఈఎన్టీ సర్జరీస్ కానీ యూరాలజీ సర్జరీస్ కానీ జనరల్ సర్జరీస్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మన దగ్గర ఆపరేషన్స్ అనేవి అవుతాయి. దీనికి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్ సంబంధించిన అన్ని పరికరాలు కానీ అన్ని ఫుల్ ఎక్విప్మెంట్ కానీ మన హాస్పిటల్లో అందుబాటులో కలదు. సో మీకు ఎనీ ఇబ్బంది ఏదైనా ట్రీట్మెంట్ గురించి సంబంధించిన డౌట్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము మీకు అడ్వైజ్ చేస్తాం. థ్యాంక్ యూ.